నీకు తెలుసా మల్బిక, చెప్పు. ఈరోజు పాత విషయాలు నాకు చాలా గుర్తొస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు ఎలా గొడవ పడేవాళ్ళం. హా, అనుకుంటా. మంచిదైంది ఆ రోజు నిన్ను కలవడం. నిన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడాను. క్రెడిట్ తీసుకుంటున్నావా? అస్సలు కాదు. ఆ రోజు ముఖ్యం, ఎందుకంటే నువ్వు మొదటిసారి నా గురించి ఆలోచించావు కాబట్టి. ఈరోజు రాత్రి ఏంటి మాటలతో కంప్లీట్ చేయడానికి పిలిచావా డార్లింగ్? ఈ 8 నెలల్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అయ్యారేంటి? అయ్యారు 2, 3 చిన్న చిన్న మాటలు, చేతులు పట్టుకోవడాలు. అంతేనా? నా లిమిట్స్ నీకు తెలుసు కదా. నీదెలా నడుస్తుంది చెప్పు. లిస్ట్ పెద్దగా ఉన్నట్టుంది. చెప్పగలవు. అర్నబ్, అరుణ, ఓకే ఓకే రాహుల్, ఓకే ఆపు ఆపు, దేవ్యాంష్. అర్థమైంది. కానీ క్యారెక్టర్లెస్ అనలేవు. నేను ముఖర్జీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వే కదా నా సర్వస్వం అనిర్బర్. మరి ఈరోజు సడన్గా నన్నెందుకు పిలిచావు? అందరూ మనుషులే, నువ్వు మనిషివే. కానీ ప్రతి మనిషి హస్బెండ్ వైఫ్ కాదు కదా. ఇది మొదటిసారి కాదు కదా. ఒకటి చెప్పు, నాలాంటి వాడు నీకు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? నీకైతే తెలుసు కదా నేను ఏ లాభం లేకుండా ముందుకు తీసుకోనని. ఏం చూస్తున్నావు అంతలా? నిన్నే. నన్నా? చాలా అందంగా కనిపిస్తున్నావు, చాలా అందంగా కనిపిస్తున్నావు. నీ అందం ముందు ఏదైనా దిగదుడిపే తెలుసా. నువ్వు ఏది చెప్పినా అది చెయ్యొచ్చు. ఇందుకోసమే ఈరోజు ఈ జీవితం మొత్తం నీ ముందు రాసివ్వాలని ఉంది. నువ్వు చాలా చిలిపివా? పన్నెండు అవుతుంది. ఎవరికి? రేపు స్టూడియోలో 9 గంటలకు వెళ్ళాలి. మాటలు చెప్పి నన్ను పడుకోబెడదాం అనుకుంటున్నావా? కళ్ళు మూసుకో. ఎంత పొయిటిక్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్పను, బిజీగా ఉండడం నా అలవాటైపోయింది. ప్రతిరోజు 2 షిఫ్ట్లు పనిచేయటం, అంతకన్నా నేనేం చేయలేను అనిర్బన్. ఎందుకు ఎందుకు చేస్తున్నావు? చెప్పాను కదా అలవాటైపోయిందని. నేను బాగున్నాను. అదే పాత యాడ్ ఏజెన్సీ, అదే పాత పని. ఇంకా అందుకే మన ఇద్దరిది ఎన్నడూ కుదరలేదు. నాకు అనిపిస్తుంది మనది ఇంకా చాలా పెద్దదే ఉంది. లేదంటే అమ్మకి అబద్ధం చెప్పి డివోర్స్ అయిన భార్యని కలవడానికి మళ్ళీ ఇలా రావడం. నేను మీకు ఆ రోజు కార్డ్ ఇచ్చినప్పుడు కానీ మీరు నాకు ఫోన్ చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకు 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 అనిపించలేదు? ఏంటి 8 నెలల్లో మనం ఎప్పుడు ఫోన్ చేసుకోలేదా ఇద్దరం? అది మరేంటి? నీకు తెలుసా, నువ్వు ఫస్ట్ రోజు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫీస్ నుంచి కాల్ చేశాను. ఎలా గుర్తుండదు? నా ధైర్యవంతుడు నా భర్త నేను లేకుండా ఒక్క స్టెప్ కూడా ముందుకు తీసుకోలేడు. నీ వాయిస్ వినాలనిపించి కాల్ చేశాను, అందుకే ఫేక్ కాల్ చేశాను. అందుకే ఆ రోజు దీపాంశు నీతో ఉన్నాడా? గుర్తుందా ఇప్పటికీ? యాక్చువల్లీ నేను నిన్ను జెలస్ ఫీల్ చేయాలనుకున్నా. ఒక నిమిషం. ఇంతవరకు అలవాటు వదలలేదా? ఎలాంటిది? మండించేదా? కాదు, సిగరెట్. ట్రస్ట్ మీ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. అయితే నువ్వు నన్ను నీ దాన్ని చేసుకొని నన్ను ప్రేమిస్తూ రాత్రంతా గడిపేశావా? మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుంది? వదిలే కదా, ఎందుకు? వదిలే.
నిన్ను పుట్టించిన మీ అమ్మ శాంతంగా ఉంటే సరిపోతుంది. మ్మ్. ఇప్పుడు నువ్వే బ్రేక్ఫాస్ట్ చేసి నాకు తినిపించాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీనా? 20 నిమిషాల్లో నాకు రెడీ అయి బయలుదేరాల్సి ఉంటుంది. నేను బాత్రూమ్ నుండి వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు కిచెన్లోకి వెళ్ళు. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి ప్లీజ్. ఓకే ఓకే.